ఖడ్గము. ఖడ్గం అంటే కత్తి. మన కత్తులు మన పక్క దూరం. అమ్మ బాగా మీ ఇంట్లో కత్తి ఉందా? రెండు పక్కన పోతున్నా ఓ పక్క. దేవుని వాక్యం రెండు పక్కన పోతున్నారు. కాబట్టి ఎవరు కూడా తప్పించుకోరు. వాక్యం ప్రకారంగా దేవుడు మనకు బోధిస్తారు. సో నేను ఎక్కువ సమయం మాట్లాడను. యాకోబు రాసిన పత్రిక 212 పేజ్ 4వ అధ్యాయం. యాకోబు 4వ అధ్యాయము 7వ వచనం చదువు. యాకోబు 4వ అధ్యాయము. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. అప్పుడు వాడు వచ్చిన ప్రార్థన, పరిశుద్ధుడా గొప్ప దేవా, వింటున్నాం కానీ ప్రభా దేన్ని ఎదిరించాలో, దేన్ని త్రోసివేయాలో, దేన్ని ప్రేమించాలో, ఏది మాకు మేలో, ఏది మాకు అసహ్యమో, ఏది మాకు హానో, ఏది మాకు కీడో మమ్మల్ని గ్రహించే మనసును మాకు దయచి ఇప్పటి వరకు దాసుని బలపరిచి వాడుతున్నాను. యేసు నామమున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి లోబడి ఉండండి. దేవునికి లోబడి ఉండండి. దేవుడు చెప్తున్నటువంటి మాట పరిశుద్ధుడైన యాకోబు రాసినటువంటి పత్రికలో ఆయన 7వ వచనంలో దేవునికి లోబడి ఉండండి. స్త్రీలారా మీ పురుషులకు లోబడి ఉండండి. భర్తలారా మీ భార్యలను ప్రేమించండి. ఇవన్నీ కూడా దేవుడు చెప్తున్నాడు. దేవునికి లోబడి అపవాదిని ఎదిరించండి. అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోతాడు. ఎవరిని ఎదిరిస్తున్నారు? ఎవరిని స్వీకరిస్తున్నారు? ఎవరిని లోబడుతున్నారంటే అపవాదిని గద్దించడానికి బదులుగా అపవాదిని ప్రేమిస్తున్నారు. అపవాదిని రిసీవ్ చేసుకుంటున్నారు. అపవాదితో స్నేహం చేస్తున్నారు. అపవాద సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో పాలుపొందులు పొందుతున్నారు. వాడు మన దగ్గర దృష్టి వేసి వాడు కూడా ప్రక్కన గృహాన్ని ఏర్పాటు చేసుకొని షెల్టర్ ప్రక్కన నివాసం ఏర్పాటు చేసుకొని మనల్ని బొమ్మలాట ఆడిస్తున్నాడు. కాబట్టి అపవాదిని ఎదిరించినప్పుడు దేవుని ఆత్మ నీ దగ్గర ఉంది. అపవాదిని ఎదిరించాలి. సాగుని వెళ్తున్నావు అనుకో, కుక్క ఒకటి పడుతుంది. అరిసి కుక్క ఒకటి, అరిసి కుక్క ఒకటి నీ మీద పడినప్పుడు ఏం చేస్తావు? దాన్ని గట్టిగా కేక వేసి గద్దిస్తావు. దాన్ని నా ఇంటికి రావద్దు, నన్ను ముట్టవద్దు, నన్ను కరవద్దు. అంతేగాని దాని ముందు అలాగే నిలబడలేదు. ఎంత ధైర్యమైనా సరే, ఎంత మంచి బలమైనటువంటి వాడైనా, ధైర్యం వాడైనా సరే ఏం చేస్తాడు? దాన్ని గద్దిస్తాడు. అప్పుడు ఏం చేసింది? కొంతవరకైనా భయపడి వెళ్ళిపోతారు. కొంతవరకైనా భయపడి వెళ్ళిపోతారు. కానీ పిల్లరా, నిన్ను పాడు చేసేది అపవాది. అపవాది అంటే దయ్యం, సైతాన్. నీ మనస్సుని గలిబిలి చేసేది అపవాది. నీ కుటుంబాన్ని పాడు చేసేది అపవాది. నీ బిడ్డల్ని నెమ్మది లేకుండా చేసేది అపవాది. దాన్ని ఎదిరించే శక్తి నీకు ఉండాలన్నమాట. దాన్ని ఎదిరించి దాంతో ఫైట్ చేసే శక్తి నీ దగ్గర ఉండాలి. హవ్వకి ఆ పాము చెప్పే మాటల్ని ఎదిరించలేకపోయింది. అందువల్ల ఏమైపోయింది? ఏదో తోటలో నుంచి బయటికి నెట్టిపోయింది. ఆది కాలంలో ఉంటాము, దయచేసి చూడండి. 3వ అధ్యాయం 1వ వచనం. ఆయన ఎంతో చక్కగా చెప్పింది. అమ్మా తింటే ఏంటి, అసలు నీ ఉద్దేశం ఏంటి? ఆయన చెప్పిన మాట ఏంటి? అపవాదే. దేవుని స్నేహం నుంచి
దేవుని మార్గంలో నుంచి తప్పించేది, నిన్ను దారి తప్పించేది, నీ కుటుంబాన్ని స్విచ్ పెట్టేది, నీ వ్యక్తిగత జీవితంలో ఎన్నో శోధనలు తీసుకొచ్చుతారు. ఎంత చక్కగా ఉన్నారో ఆదాము ఏదైతే, కానీ అపవాది చూడలేకపోయి. కొన్నిసార్లు నీ కుటుంబంలో ఎంతో సంతోషము, సమాధానము, ప్రేమ, ఐక్యత వర్ధిల్లడం చూసి అపవాది చూడలేడు. ఎవరినో ఒకటి తీసుకొచ్చి పెడతాడు, ఏదో ఒక శోకం తీసుకొచ్చి పెడతాడు. దాన్ని గ్రహించే శక్తి నీకున్నా. నోట్లో నాలుగు మీద ఏదైనా వేసుకున్నప్పుడు చేద, పులుప, తీప, కారం, ఉప్పు అని తెలుసుకున్నావు. నీ మెదడు అంటే నీ మెదడు ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది మంచిది కాదో వెంటనే నీకు బలి వెలుగుతుంది అన్నమాట. అంత పవర్ కలది మన మైండ్. కంప్యూటర్ కంటే పవర్ కలదన్నమాట మన మైండ్. వెంటనే అపాయం వచ్చినప్పుడు ఇది అపాయం అని చెప్పుద్ది, నష్టం వచ్చినప్పుడు ఇది నష్టం అని జరుగుద్ది, ఈ మార్గంలో వెళుతున్నప్పుడు ఇది నీకు అపాయం అని చెప్పుద్ది అన్నమాట. దాన్ని వింటే, దాన్ని గర్దిస్తే, ఒక్కోసారి నీకు అర్థం కాకపోయినా దేవుని వాక్యము, దేవుని బిడ్డలు నీకు బోధిస్తాడు. వాక్యం ద్వారా నేను హెచ్చరిస్తాను. అప్పుడు కూడా నువ్వు గ్రహించలేకపోతే అగాధంలో పడిపోతావు. ఒక వెలుక కానీ, ఒక ఏదైనా ఒక కోడిపిల్ల కానీ నీళ్ళలో పడినప్పుడు దాన్ని రక్షించేవాడు లేకపోతే జావ్ 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 అని ఏడ్చి. అదేవిధంగా సైతాను కూడా హవ్వ దగ్గరకు వచ్చి శోధించాడు, కానీ ఎదిరించే శక్తి అవ్వలేదు. 3వ అధ్యాయంలో మనం చూస్తే అది నిజమా? దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో ఏంటంటారు? సర్పము యుక్తి అంటే మోసం చేసే హృదయం. నీ స్నేహితుడైనా, నీ స్నేహితురాలైనా, నీ ఎవరైనా సరే, నీకు మంచివారు ఎవరైనా సరే, నిన్ను మోసం చేసేవారు ఎక్కువ మంది ఉంటారు. జ్ఞాపకం పెట్టుకో. నీ ఇంటికి వచ్చేవాళ్ళు 10 మంది ఉంటే 10 మందిలో 6 నిన్ను మోసం చేసి, నిన్ను పాడు చేసి, లేకపోతే నీ దగ్గర అంతా కూడా దోసుకునేవాళ్ళు ఉంటారు. బహుయుక్తి కలదై నేను అది ఆ స్త్రీతో ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను తినకూడదని దేవుడు చెప్పాడా అని అడిగాను. అందుకు స్త్రీ ఈ తోట చెట్లు ఫలములను మేము తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వానిని తినకూడదని, వాటిని ముట్టకూడదని చెప్పినని వారంతా కూడా దేవుడికి లోబడినట్లుగా కనబడ్డారు. అవును కదా? వాక్యం చదివితే ప్రతిరోజు దేవుడు వస్తున్నాడు, వాళ్ళిద్దరిని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు ఎంత సంతోషంగా పరిగెత్తుకుంటూ వస్తూ ఉన్నారు, కానీ లోబడే మనసు ఉంటారు. కానీ ఎవరు వచ్చారు బయట? సైతాన్ని వచ్చి. సైతాన్ని ఎవరు బలహీనంగా? స్త్రీలు చాలా బలహీనలు. జాగ్రత్త. ఒక మాటన్నాయా, కొంతమంది మాటలు విని నా భర్తకు తెలియకుండా ఎంతో డబ్బు వాళ్ళు పెట్టేశారండి. ఒక 50,000 కడితే 1,10,000 స్పాట్లో నా అకౌంట్లో పడ్డాయండి. ఒక 50,000 కడితే 1,10,000 రూపాయలు స్పాట్లో పడిపోయింది. ఇక అదే మైకంలో ఉండి డబ్బా అంతా కడుతూ బంగారం అమ్మేశాను, మా అమ్మగారు ఇచ్చిన బంగారం అమ్మేశాను, నా భర్త సంపాదించిన బంగారం అమ్మేశాను, అయ్యా నేను ఇప్పుడు మోసపోయాను నేను ఏడుస్తాను. ఎవరు ఆ బాధ తెచ్చేవాళ్ళు ఎవరు ఉన్నారు? భర్తకి ఇంకా తెలియదు. దేవునికి లోబడినట్లుగా ఉన్నాడు అవ్వ, కానీ సమయం వచ్చినప్పుడు ఏది నన్ను ఎందుకు ఇలాగ మోసం చేస్తుందని చెప్పి ఆలోచించలేదు.
అపవాదిని ఎదిరించలేకపో. సైతాను వెళ్ళిపో, నా తండ్రి నాకు ఇంత గొప్ప మాట చెబితే నేనెవరు నా దగ్గరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపో అసలు బయటికి అన్నా అంటే ఏమయ్యేదో ఎప్పుడన్నా అన్నావా ఆ మాట? ఎదిరించావా? ఎదిరించే శక్తి నీకుందా? దేవుడు వాక్యం వింటున్నావు కానీ ఎదిరించే బలం నీ దగ్గర లేదు, అందుకే కూలిపోతున్నావు. ప్రేమేంటండి దేవుని బిడ్డ, హవ్వ లోబడినట్లుగానే ఉంది కానీ ఎదిరించలేదు. సైతాన్ని ఎదిరించేటువంటి శక్తి నీకు కాదు. దేవునికి లోబడినట్లుగా కుటుంబం కనబడింది కానీ ఎప్పుడైతే వచ్చి ఆ మాటలు చెప్పి తిన్నదాకా శోధించిందో, తిన్న తర్వాత కనబడి తర్వాత శపించబడి దేవుడే శపించాడు. వాళ్ళిద్దరు ముందు పెట్టుకున్నాడు, ఆ సర్పం వెళ్ళిపోయింది, కనబడలేదు, కానీ దాన్ని కూడా శపించాడు. నువ్వు మన్ను తినదు, నీ పొట్టతో మన్నుతో ప్రార్థన. స్త్రీకి ఇచ్చిన శాపం స్త్రీకి ఇచ్చాడు, పురుషుడికి ఇచ్చిన శాపం పురుషుడికి ఇచ్చాడు. అపవాదిని ఎదిరించే శక్తి మనకు కావాలి. దేవుని యొక్క వాక్యంలో యోసేపు పోతీఫర్ భార్య యొక్క మాటల్ని ఎదిరించాడు కాబట్టి, ముఖసుడిగా సమాధానం చెప్పాడు కాబట్టి ఆ పాపం నుంచి తప్పించబడ్డాడు. హల్లెలూయా. యోసేపు రూపవంతుడు, సుందరుడు. తన ఇంటిలో ఒక పనివాడుగా, ఒక బానిసగా వచ్చినటువంటి వాడు తన మంచితనాన్ని చూసి, చూడండి 39:6 ఆదికాండం 39:6 ఇదిగో ఈ ఇంటిలో నాకు అన్నిటి మీద అధికారం ఉంది కానీ నీ మీద నాకు అధికారము లేదు. ఎదిరిస్తున్నాడు. ఎదిరించే దమ్ముందా? మొహమాటం లేకుండా మాట్లాడే దమ్ముందా? దేవుని సన్నిధిలో కనబడుతున్నా కానీ ఎదిరించే దమ్ము లేదు. పామును చూసినప్పుడు భయపడతావు, కుక్కను చూసినప్పుడు భయపడతావు, కానీ నిన్ను మోసం చేసే వారి దగ్గర నుంచి నువ్వు ఎందుకు భయపడతావు? ఎందుకు ఎదిరించలేక? 36:39 అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతులకు అప్పగించి తన ఆహారము తినుట తప్ప తనకి ఏమి ఉన్నదో ఏమి లేదో విచారింపని వాడు కాదు. యోసేపు యోసేపు 2 చేతులతో బైబిల్ పట్టుకొని గోల్డ్ గిల్లుకుంటూ చదవకూడదు. చదువు కరెక్ట్గా ఫోకస్ దాని మీద పెట్టాలి. నువ్వు ఎక్కడైనా కూర్చో, ఇంకా దగ్గర పెట్టుకో. హల్లెలూయా. చదువు స్పష్టంగా చదవాలి బైబిల్, లేక వాక్యం నడవదు. అటు తర్వాత అతని యజమానుని భార్య ఎవరి మీద కన్ను వేసింది? యోసేపు మీద కన్ను వేసి తనతో పాపము చేయమని చెప్పాను. అయితే అతడు గొప్ప అంటే ఏంటి? ఎదిరించాడు, ఆటంకం చేశాడు. దిస్ ఇస్ నాట్ కరెక్ట్. ఇది పద్ధతి కాదు, ఇది ఎదిరించాడు. ఎదిరించి గద్దించే మనసు యోసేపు. చూడండి, దేవుని వాక్యంలో మనం ఉన్నప్పుడు ఎదిరించే దమ్ము శక్తి మనకు ఉండాలి. ఎప్పుడు ఉంటుందంటే దేవునికి సాగిలపడే మనసు నీలో ఉంటే, నాలో ఉంటే, ప్రతిదాన్ని కూడా మనం ద్వేషిస్తాం. మనకి ఏదైతే హాని చేస్తామో, ఏదైతే మనల్ని పాడు చేయాలనుకుంటుందో, ఏదైతే మన కుటుంబం మీద నాశనం తీసుకురావాలనుకుంటుందో దాన్ని నువ్వు ఎదిరించగలుగుతావు. అదే క్రీస్తులో ఉంటే నువ్వు ఎదిరించగలుగుతావు. క్రీస్తులో లేకపోతే దాని చేతులకు లొంగిపోయి నాశనం అయిపోతావు. మళ్ళా తిరిగి కోలుకోవడానికి చాలా టైం పడుతుంది. జాగ్రత్త. నీవు అతని భార్య అయినందున, చూడండి ఎలాంటి మాట్లాడుతున్నా. అయితే ఒప్పక నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించెను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో
అతడు ఎరగడు. నా ఇంటిలో నాకంటే పైవాడు ఎవడునూ లేడు. నాకంటే పైవాడు కూడా ఈ పరిస్థితిలో ఎవడు లేడు. నీవు అతని భార్యవైన చూడండి, నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఏది కూడా మాట అప్పగించ. ఆ మాట బైబిల్ ఎక్కడ ఉందాయా? నా భార్యను మాత్రం ఏమన్నదని ఉందా? అసలు ఇండికేషన్ అక్కడ బైబిల్లో రాశారా? ఉంటే చెప్పండి. అయ్యా ఇవన్నీ చూస్తూ కానీ దేవుడు చెప్పినట్టు చెప్పలేదు. ఆదామతో ఇవన్నీ తినొచ్చు కానీ ఈ పండు మాత్రం తినొద్దు. కానీ పొతీఫర్ రాజు, ఐగుప్తు దేశానికి రాజు, అయ్యా నా భార్యను మాత్రం నువ్వేం అసలు జోక్స్ కానీ లేకపోతే ఏదో అసలు ఏమనంతాను ఉందా? ఆ మాట యోసేపు ఎందుకంటున్నాడంటే, యోసేపు సాగిలపడినటువంటి వాడు, దేవుని భయం కలిగినటువంటి. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప నాకు ఏది కూడా చదువు అప్పగించలేదు. కాబట్టి నేనెప్పుడు ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా పాపము అందును బట్టి యోసేపు ఐగుప్తు దేశానికి ఏమైపోయాడు? ఫరోకు తండ్రి అయిపోయాడు. ఒక పేదవాడు, ఒక ఆ బానిసగా అమ్మబడినటువంటి వాడు, ఇంట్లో ఏదో కొన్ని పనులు చేసుకుంటూ ఉండేటువంటి వాడు ఆ ఐగుప్తు దేశానికి రాజు అయిపోయాడు. అతనిలో గర్దించేటువంటి శక్తి ఉంది. యవనస్తులారా, నీ కాలేజీలో నీతో పాటు చదువుకునేటువంటి పిల్లలు ఏదో చిన్న చిన్న మాయ మాటలతో, ఏదో చాక్లెట్ స్నేహంతో, ఏదో లిఫ్ట్ స్నేహంతో ఎంతవరకు నేను తీసుకెళ్తారో తెలుసా? నీ ఒక దేవుని నమ్మినటువంటి వ్యక్తి అయితే, ఒక క్రైస్తవ కుటుంబానికి చెందినటువంటి యవనస్తుడు అయితే, ఒక స్నేహము అందరితో కట్ చేయాలి. రెండోసారి లిఫ్ట్ అడిగినప్పుడు నువ్వు లిఫ్ట్ నో. మోపిల్లడానికి మన ఆడపిల్ల ఎక్కిందని సిగ్గే లేదు. శరీరం కలిసిపోతుంది. ఆ టైంలో నువ్వు పడిపోతావు, కూలిపోతావు. యోసేపు లాంటి గర్దించే మన సమా నా 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 బయట మనకి ఎవరి స్త్రీకి సోటు లేదు. నా తల్లికి తప్ప, నా భార్యకి తప్ప ఎవరు సీట్ లేదు. ఏమైనా ఒకవేళ ఎక్కించుకునే మనసు ఉంటే దాన్ని జయించే మనసుతో నీకు ఉండాలి, లేకపోతే ఎక్కించుకోవాలి. అందుకనే యోసేపు అక్కడ గెలిచాడు కాబట్టి దేవుని శక్తిని పొందుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలకు గర్దించే మనసు మనకు. ఏదైనా చెడు ఉంటే దాన్ని గర్దించి కోసవతలు పడేయాలి. మరలా ఇగురు రాకుండా, మరలా చిగురు రాకుండా కోసవతలు పడేయాలి. దానియేలు గ్రంథం చదవడం ముగించుకుంది. 3వ అధ్యాయం 16 వచ్చింది. దానియేలు 3:16. అక్కడ దానియేలుకు షడ్రక్ మేషక్ ఎన్నో శోధనలు. ఈ ప్రతిమ మొక్కితే, ఇదిగో ఈ ప్రతిమకు మొక్కనటువంటి వాడు, ఈ ప్రతిమకు నమస్కారం చేయనటువంటి వాడు, ఈ ప్రతిమకు సాగిపడినటువంటి వాడు ఎక్కడో తీసుకెళ్ళేస్తారు అగ్నిగుండంలో. చదవని దేవునికి వాక్యం దానియేలు గ్రంథం 3:16. షడ్రకును మేషకును అబేద్నెగో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని అవకాశము మాకు అవసరం లేదు. చూసారు ఎలాగ గర్దిస్తున్నాడు ఒక రాజుని. ప్రియమైనటువంటి ఎవరుస్తున్నారా సంగమా? ఇలాంటి గర్దించే మనసు, అపవాదిని గర్దించి, శత్రువును గర్దించి, అపాయాన్ని గర్దించి, నిన్ను హాని చేసేది ప్రతిదీ గర్దించేటువంటి మనసు మనకు. ఎవరిని గర్దిస్తావు? నీ భర్త మీద తగారాడతావు, నీ భార్య మీద తిరుగుబాటు చేస్తావు, నోరు లేని తల్లి మీద నువ్వు తిరుగుబాటు చేస్తావు, నోరు లేని తండ్రి మీద నువ్వు అది కాదు ఇది కాదని గర్దించి ఆయన్ని దోసుకొని ఆయన్ని భయపెట్టి ఏదో లాక్కో, నీ తల్లిని భయపెట్టి నువ్వు ఏదో చేయాలనుకున్నా కానీ అది మేలు కాదు. ఎక్కడ గర్దించాలి, దేన్ని గర్దించాలి, ఏ విషయంలో గర్దించాలి, దేన్ని దూరంగా ఉండాలని హృదయం దేవునికి ఇచ్చారు. ఇందు మూలంగా నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన అవసరం మాకు లేదు. రాస్తూ మాట్లాడుతున్నాడు ఒక సామాన్యుడు. దేవుని ఆత్మ కలిగినటువంటి వాడే, కానీ రాదని గ్రహించలే. ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేము మాత్రం
దానియేలు ఏంది పెద్ద మాట అన్నా, రాజు అన్నాడా? వాళ్ళు కూడా ఏకీభవించారు. నీలో గద్దించే మనసు ఉంటే నీ పిల్లలు కూడా ఇలానే ఉంటారు. నీలో గద్దించే శక్తి నీలో ఉంటే నీ కుటుంబం అంతా నీతో ఉందన్న. ఎవడొస్తాడు ఇది? ఏ అపవాదం వచ్చింది? ఆదాం లేనప్పుడు ఆవేశన ఆ ప్రయత్నాలు ఏం చేసింది? ఇద్దరు కూడా తోటలో నుంచి బయటికి తోలిపోయాడు. మళ్ళా తిరిగి దేవుని ప్రేమ పొంది క్షమించబడ్డారు. తర్వాత దేవుని వాక్యంలో 26వ వచనం చదవండి. దానియేలు 3:26. అంత గట్టిగా గద్దించినందువలన వేడిమి కలిగి మండుచున్న ఆ గుండము వద్దకు వచ్చి షడ్రకు మేషకు అబేద్నెగో అనువారులారా, మహోన్నతమైనటువంటి దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యొద్దకు రండి. ఎవరి మాట్లాడుతున్నాడు? సిగ్గు తెలుసుకున్నాడు రాజు. గద్దించే మనసు లేకపోతే, గద్దించే హృదయం లేకపోతే అమ్మో మమ్మల్ని ఏం చేస్తాడు, మాకు అన్నం పెట్టడేమో, మాకు ఇక్కడ సరిగా మమ్మల్ని బ్రతకడానికి వేలుకొల్పడేమో, లేకపోతే మాకు అవకాశం ఇవ్వడేమో, మమ్మల్ని శ్రమ పెడతాడేమో అని అనుకున్నారా? ఐ డోంట్ కేర్ అన్నాడు. ఐ డోంట్ కేర్ నిన్ను పాడు చేసే ప్రతి ఏదైనా నీకు తెలిసింటే దాన్ని గద్దించే మనసు నీకుందా? లేదు. దేవుని సేవకులారా, మీ దేవుడు మహోన్నతుడు, గొప్పవాడని సాక్షి ప్రేమటువంటి దేవుని బిడ్డారా, సమయం దేవునికి లోబడి ఉండడి, అపవాదిని గద్దించండి. గద్దించి ఉంటే దేవునికి మహిమ కలుగుతాను. తర్వాత 1వ సమూయేలు గ్రంథం 17:42 ఏమంటారంటే, దావీదు గొలియాతుని గద్దిస్తున్నాడు. సైన్యమంతా కూడా ఓడిపోయే స్థితిలో, సైన్యమంతా కూడా ఎంతో గలిబిలైపోతున్నారు. దావీదు గొర్రెలు కాసుకునే దావీదు చిన్నవాడు. ఏంటి మీరు భయపడుతున్నా, నేను వెళ్తాను కదా అని ధైర్యంగా వెళ్ళినప్పుడు పిల్లలు ఏమంటున్నారు? చదవండి. 1వ సమూయేలు 17:42. చుట్టూ పారదూసి దావీదును కనుగొని అతడు బాలుడై రూపసి ఉండుట చూచి అతడిని తృణీకరించారు. ఫిలిష్తీయుడు కర్ర తీసుకొని నీవు నా మీదికి వస్తున్నావే, నేను కుక్కనా అని దావీదుతో చెప్పగా దావీదును శపించాడు. కొన్నిసార్లు ఇదిగో చూసుకొని నేను చేస్తాను చూసుకోడు, నీ కుటుంబాన్ని ఏం చేస్తానో చూసుకొని ఆ మాటకు లోపడప్పుడు, నా మాట వినకపోతే నేను ఏం చేస్తానో చూసుకొని అంటాడు. అని నేను చేయలేదు, ఆ అపవాదిని నేను చేయలేదు, బెదిరించింది అనమాట. నువ్వు గట్టిగా స్ట్రాంగ్ గా నిలబడితే వెళ్ళిపోతాను. 42వ వచనం 23వ వచనం చదువున్నాను. 17:23 చదువు. మంచి మాట రాసింది చదువు. 17వ అధ్యాయం 23వ వచనం. అతడు వారితో మాట్లాడుచుండగా వాడు ఫిలిష్తీయుడైన గొలియాతు అను శూరుడు ఫిలిష్తీయుల సైన్యములో నుండి వచ్చి పై చెప్పిన మాటలన్నిటిని దావీదు వినెను. ఇశ్రాయేలీయులందరూ ఆ మనుష్యుని చూచి వాళ్ళు పెద్ద సైన్యం ఫిలిష్తీయులు వాళ్ళని చూసి గొలియాతును చూసి భయపడుతున్నారు. కానీ దావీదు అనుకుని ఏంట్రా ఫిలిష్తీయులు సున్నత లేనటువంటి వారు, ఎన్నికలైనటువంటి వారు, ఇశ్రాయేలు చూసి వాళ్ళు చూసి ఇశ్రాయేలు ఎందుకు భయపడతారని గ్రహించాడు. ఏదైనా జరుగుతున్నప్పుడు గ్రహించి మనసు దేవుడు చదువునా మిక్కిలి భయపడి వాని ఎదుట నుండి పారిపోగా ఇశ్రాయేలీయులలో ఒకడు వచ్చుచున్నాడన్న మనుషుని చూచితిరే తిరస్కరించుటకై వారు బయలుదేరుచున్నాడు. చంపిన వారికి రాజు బహు ఐశ్వర్యము కలుగజేసి తన కుమార్తె కూడా ఇచ్చి పెళ్లి చేస్తాడు.
అలాంటి బహుమానం పెట్టాడు రాజు. లేదా చూడండి, ఫిలిష్తీయులు మాటలకి దావీదు ఉనికి. నేను కుక్కనంటారా నా మీదకి వస్తున్నాను కర్ర తీసుకురంటే పారిపోయేవాడే. అమ్మో 6 అడుగులు 3 ఉన్నాడు, జానం 2 అడుగులు ఈ గొప్పంతా. వాడు చూసి నా మీద భయపడలేదు, పట్టివాడైనా సరే జ్ఞానం కలిగినటువంటి వాడు ఎదిరించే శక్తి. కాబట్టి ప్రియులారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవునికి లోబడి అపవాదిని గద్దించండి. మనల్ని మోడు చేసేది ఏంటో అది గ్రహించి గద్దించి అపవాదిని పారద్రోలండి. అప్పుడు వాడు మీ యొద్దకు ప్రార్థన చేస్తుంది. దేవుడు తన మాటలను దీవించిన ప్రభా మమ్మల్తో మాట్లాడండి ఆయన. అపవాదిని గద్దించే మనసు మాకు దయచేయండి. మమ్మల్ని కీడు చేసేది మమ్మల్ని గద్దించే మనసు మాకు దయచేయండి ప్రభా. ప్రభా ఒక కుక్కను చూసినప్పుడు, ప్రభా ఒక జంతువును చూసినప్పుడు మేము ఎలాగ భయపడి కేకలు వేసి దాని మీద ఎంత నోరు తెసి పెద్ద పెద్ద కలుస్తాము నాయన. అయ్యా ఇదిగో మా కుటుంబాన్ని పాడు చేసేటువంటి శక్తులను గద్దించు అయ్యా, నన్ను పాడు చేసేటువంటి శక్తులను గద్దించండి. గద్దించే నోరు నాకు దయచేయండి. మూగవాని వలె కూర్చొని ఎందుకు ప్రభా, మూగవాని వలె కూర్చొని ఎందుకు ప్రభా. అయ్యో మీరు నన్ను దర్శించండి ప్రభా. నోరు తెసి ప్రార్థన చేయరు ప్రభా. సహోదరుడా, యవనస్తుడా, ఎలాగా నీవు గద్దిస్తున్నావు, ఎక్కడ గద్దింపులకు లోపడకుండా ఉంటున్నావు. ఇదిగో నన్ను పాడు చేసేదైనా నాకు అపాయమని నువ్వు గ్రహించినట్లయితే దేవుడికి సహాయం చేస్తాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రభా, ఏమి నిత్యంలో ఏమి మాన్యంలో నేను గుర్తుపెడితే నాకు ఎంత మేలు ప్రభా. ఓ పరిశుద్ధుడైన మా తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు ప్రభు. గద్దించే మనసు నాకు దయచేయండి. అపవాదిని గద్దించే హృదయం నాకు దయచేయండి. నన్ను పాడు చేసి, నా బిడ్డలను పాడు చేసి, నా కుటుంబాన్ని పాడు చేసేది ఎక్కడైతే కనబడుతుందో, బిడ్డల్లో కానీ మా కుటుంబంలో కానీ మా భార్య భర్తల మధ్య కానీ ఏదైతే కనబడుతుందో దాన్ని గద్దించి కోసి ప్రభావంతా ఎండబెట్టేటట్టుగా సహాయించి నీ వాక్యము చేత, నీ బలము చేత, నీ విజ్ఞాపన చేత, నీ ఆరాధన చేత దాన్ని గద్దించే మనసు మాకు దయచేయండి. నీ నోరు గద్దించలేకపోతే నీ కుటుంబం పాడైపోతున్నాను ప్రభా, మేము గ్రహించినట్టు సహాయించి ప్రభా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మా ప్రార్థన మీరు ఆలకించు. యేసు పరిశుద్ధ నామములో వేడుకొని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా,